శుభదినం అందరికీ. మణికొండ పంచవటి కాలనీ కుటుంబ సభ్యులందరికీ దోపిక కూర్చున్నందుకు, ఈ సమావేశం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే వేడి మీద ఉన్న పెద్దలకు, మా ఆడపడుచులకు, వీటికి ముందు ఉన్న మా తెలుగు జాతి మమతకు, తెలుగు మీ అభిమాన చూపిస్తున్న అభిమాన సోదరులకు, సోదరుమణులకు అందరికీ అభివందనం, శుభాభివందనం. మరి ఈ సమావేశం బావగారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరఫున. అందరూ మాట్లాడేసారు, ఏమి చెప్పడానికి, ఏదో రెండు మొక్కలు మాట్లాడదామని. ఇక్కడ విషయం ఉందని, తెలుగు జాతి గురించి మాట్లాడాలి ముందు. ఇక్కడ ఏదన్నా తెలుగు దేశం అంటే తెలుగు జాతి, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే తెలుగు దేశం అక్కడ ఉంటుంది. జై ఇండియా. థ్యాంక్ యూ అండి రామప్రసాద్ గారు. నేను పోయిన సంవత్సరం నవంబర్ నాడు 2024 నవంబర్లో నేను విదేశాలకు వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను. ఒక నెల 4 వారాలు ఉన్నాను అక్కడ. డాలస్ వెళ్ళాను, అరిజోనా, పలు ప్రాంతాలు తిరిగాను. అక్కడ చాలా గర్వకారణం ఏంటంటే, అక్కడ వెళ్ళిన తర్వాత తెలుగు హ్యాస్ బీన్ అఫీషియల్లీ ఐడెంటిఫైడ్ యాజ్ ద 15th మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అండి. అదంతా మనకు చాలా గర్వకారణం. అంటే ఇక్కడ చాలా విషయం ఉంది. ఇక్కడ తెలుగు భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, తెలుగు ఒక్క భాష ఒకటే ఐడెంటిఫై అయింది. ఇన్ని భాషల కల్లా తెలుగు ఒక్క భాష ఒకటి ఐడెంటిఫై అయింది. అలాగే డాలస్లో కూడా తెలుగు భాష ఈస్ బీన్ ఆఫర్డ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండి. దీనికి ముఖ్య కారకులు మన నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, భాషలు యాసలు ఎన్నున్నా మన తెలుగు జాతి అందరూ ఒకటేనన్నా, కుల మత ప్రాంతాలకు అతీతంగా మనం ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, మన తెలుగుడికి గుర్తింపు తెచ్చిన ప్రథమ నాయకుడు ఎన్టీ రామారావు గారు. నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ, రాజకీయ పార్టీ పెట్టి చేతి జేకుడు తెలుగోడా, గతమెంత ఘనగీతి కనవాడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూల వ్యాపకం చేసిన నాయకుడు ఎన్టీఆర్. అలాగే తెలుగు జాతికి తెలుగు గుర్తింపు రాష్ట్రం ఉందని, ఒక రాష్ట్రం ఉందని, తెలుగుడు ఒక వ్యక్తిని గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారు తెలుగుదేశం అధ్యక్షులు, పార్టీ ముందు రథసారథులు వహిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలు, అదే రీతిలో ఎన్టీ రామారావు బాటలు అదే రీతిలో ఇంకొక ముందు అడిగేసి ఐటీ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చి యువకులకు ఎంతో భవిష్యత్తు కల్పించాడు ఆయన. కాబట్టి విదేశాల్లో ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అది ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారి మనకి స్మరించుకోవడం, మనందరం ఇక్కడ అందరం వాళ్ళ పుట్టిన జరుపుకోవడం చాలా మీరందరి మధ్యన చాలా ఆనందంగా ఉంది, అదృష్టం భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మన చౌదరి గారికి, లీడ్ చేస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి నేను సాయం చేస్తున్న రామప్రసాద్ గారు, నన్ను ప్రతి ఒక్కరికి పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, మరణం లేని జనం ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.